సెక్షన్లు మిస్ అయినట్టుగా ఉన్నాయి. లాస్ట్ బుధవారం మనకి ఇక్కడ సేవకులు కూటం జరిగింది, ఆ రోజు మిస్ అయింది. ప్రభు కృపను బట్టి మరలా ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ 2వ తిమోతి పుస్తకం అంతా కూడా ఒక దైవజనుడు అంత్య దినాల్లో సేవ ఎలా చేయాలో, సువార్తను ఎలా ప్రకటించాలో ఒక 2 పత్రికలు మొత్తం కూడా ఒక సేవకుని గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ విషయాలు చాలా విలువైన విషయాలు. దయచేసి ఈ విషయాలన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, అర్థం కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, నీవు నీ ఇంటి దగ్గర సిద్ధపడేటప్పుడే ఆయన నిన్ను దర్శించి మాట్లాడతాడు అనే ఆశ కలిగిన హృదయంతో మనం రావాలి. వాస్తవానికి మనం ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఈ జీవన సంబంధమైన విషయాల్లో భయపడుతూ దిగులు పడుతూ బ్రతికినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాక్యం నీకేం మేలు చేస్తుందో, దేవుడు మాట్లాడితే నీ జీవితానికి దేవుని యొక్క వాక్యం నీకు ఎలా సహాయం చేస్తుందో నువ్వు ఎరగని స్థితిలో ఉంటావు. వాస్తవానికి ఈ తిమోతి పత్రికలు 2 కూడా ఒక దైవజనుడు సేవ ఎలా చేయాలో, అపోస్తులుడైనటువంటి అపోస్తులుడు మంచి బోధకుడు, సువార్థికుడు, కాపరి అయిన ప్రవక్త అయిన అపోస్తులుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ పరిచర్యలకు సంబంధించినవన్నీ కూడా అపోస్తుల ద్వారానే భూమండలం మీద ఎలాంటి పరిచర్య చేస్తే ఒక ఆత్మ రక్షించబడుతుందో, ఒక ఆత్మ నిత్య మహిమకు సిద్ధపడుతుందో అపోస్తుల ద్వారా ప్రపంచానికి దేవుడు ఒక ప్యాట్రన్, అంటే ఒక రూట్ మ్యాప్, ఒక చక్కటి మార్గాన్ని చూపించాడు. అపోస్తులు చూపించిన మార్గం కాకుండా వేరొక మార్గంలో ఎవరు సువార్త ప్రకటించినా, వేరొక పద్ధతిలో ఎవరు నడిపించినా ఖచ్చితంగా మనందరం కూడా నష్టపోతామో అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పత్రికల్లో రాయబడినటువంటి సంగతులు దేవుడు తన పరిశుద్ధులైన అపోస్తుల ద్వారా ఒక చక్కటి నడక, లేకపోతే ప్యాట్రన్, లేకపోతే మార్గం, లేకపోతే ఒక సత్య సంబంధమైన సేవా విధానాలు చూపించడం జరిగింది. అపోస్తులకు అప్పగించబడిన సువార్త ద్వారా అప్పగించబడిన పరిచర్యల యొక్క మార్గాలు వేరొక మార్గాన్ని ఎవరైనా అనుసరిస్తే అదే భయంకరమైన దుర్బోధ. దయచేసి చెవిగలవారు విందురుగాక. చూడండి అన్న, గలతీ పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి మనం ఒకసారి చదవచ్చు. ఈ మాటలు నేర్చుకోవడానికి ముందల మన స్టాండర్డు పరీక్షించబడాలి. మన స్టాండర్డు అపోస్తులు చూపించిన మార్గం ద్వారా నడిపించబడుతున్నామా లేదా అనే స్టాండర్డు ఖచ్చితంగా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఉపదేశాన్ని వినండి, మధ్యలో పిచ్చి పెత్తనాలు చేయొద్దు. గమనించండి, అపోస్తుల ద్వారా భూమండలం మీద సువార్త ద్వారా పరిచర్య ఎలా చేయాలో, సువార్త ఏ నడక నేర్పుతుందో, ఎలాగూ ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇవ్వాలో ఈ సువార్త పరిచర్యలో చెప్పడం జరుగుతుంది. అందుకనే మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక స్టాండర్డు, అంటే ఒక సువార్త వింటున్నామంటే ప్రకటించే వారి యొక్క స్టాండర్డు అపోస్తులను అనుసరించేదిగా ఉందా లేదా అనేది చూడాలి. అపోస్తులు ఏ నడకను నడిచారో
ఏ నమ్మకత్వాన్ని కలిగి ఉండి సువార్తను ప్రకటించారో ఆ విషయాలన్నీ కూడా జీవగ్రంథంలో పరిశుద్ధుల ద్వారా ప్రకటించబడింది. ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు 11 లాస్ట్ సెక్షన్లో మనందరం కూడా 9-10 వచనాలు నేర్చుకుంటూ వచ్చాం. 9-10 వచనాల్లో 2 తిమోతి పుస్తకం 1వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం సువార్త గురించి, సువార్త ఏ ఏ కార్యాలు చేస్తుందో మనందరం కూడా చూసాం. చూడండి, సువార్తలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి ఉంటుంది. అంటే ఆయన భూమండలం మీద మనలందరినీ రక్షించడానికి రక్షకుడిగా ప్రత్యక్షపరచబడ్డాడు అనేటువంటి సంగతిని తెలియచేస్తుంది. అలాగే దేవుని యొక్క కృపను తెలియచేస్తుంది. అలాగే దేవుని యొక్క పరిశుద్ధమైన పిలుపును తెలియచేస్తుంది. అలాగే మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన మనకు అనుగ్రహించెను, చీకటిలో నుండి వెలుగులోకి మనలను నడిపించెను. ఇవి గమనించారా? అంటే ఈ సంగతులన్నీ మనం 9-10 వచనాల్లో ఆల్రెడీ మనం చూసాం, నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు 11, 12, 13, 14 ఈ 4 వచనాల్లో 4 సంపూర్ణమైన సంగతులు రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనిస్తున్నారా నాన్న? చాలా, అంటే ఒక్కొక్క మాటను విడదీసి కనుక చూస్తే చాలా చక్కటి అనుభవాలు కనపడతాయి. చూడండి, ఇప్పుడు మనం 11 నుంచి 14 వరకు చదువుకొని ఆ తర్వాత గలతీ పత్రిక కూడా చదువుకుందాం. చదువు నాన్న. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆ సువార్త విషయములో మైక్ దగ్గర పెట్టుకున్నానా? ఆ సువార్త విషయములో ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడిగాను, అపోస్తలుడు గాను, బోధకుడను గాను నియమింపబడితిని. చూడండి, సువార్త విషయంలో బోధకుడు అయినా, సువార్థికుడైనా, ప్రవక్త అయినా, అపోస్తలుడైనా వీళ్ళందరినీ కూడా ఆ పేర్లు పెట్టి పిలిచింది ఎవరంటే సువార్తే. సువార్తే ఆ సువార్తలో ఉన్నటువంటి బాధ్యతల విషయంలో మాట్లాడింది. రైట్, కంటిన్యూ చేయనా? ఆ హేతువు చేత అంటే అర్థం ఏంటి? సువార్థికుడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను, కాపరిగాను, ప్రవక్తగాను పిలువబడినప్పుడు ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. అదేంటండి? సువార్త ప్రకటించడానికి పిలువబడిన వ్యక్తికంట శ్రమలు కలుగుతాయట. గమనిస్తున్నారా? అంటే సువార్త ప్రకటించాలంటే శ్రమలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీలో సంఘ పిల్లలు ఎవరికన్నా సువార్త ప్రకటిస్తున్నారా? ఒకవేళ మీరు ప్రకటించకపోతే మీకు ఏ శ్రమ ఉండదు. అంటే అర్థం ఏంటి? మీరు దేవుని యొక్క సంపూర్ణతని కోరుకోవట్లా. అంటే మీరు ఎవరికీ సువార్త చెప్పటల్లా. గమనించారా? బలహీనులైన వారికి, లేకపోతే ఒరిజినల్ సత్య సువార్త ఎరగనటువంటి వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవ్వరికీ కూడా మీరు సువార్త ప్రకటించరు. అంటే అర్థం ఏంటో తెలిసినా? మీకే శ్రమ వద్దు అని అనుకుంటున్నారు. సువార్త ప్రకటించి శ్రమ పడాలి. ఎందుకు శ్రమ పడాలి? ఒకసారి ఆలోచించండి. మనందరం ఎందుకు శ్రమ పడాలి అంటే, ఈ లోకం అంతా కూడా అంధకార సంబంధమైన సాతాను యొక్క అధికారంలో ఉంది. సాతాను యొక్క అధికారంలో ఉన్న పిల్లల్ని మనం సువార్త చెప్పి వెలుగులోనికి, లేకపోతే నిత్య జీవంలోనికి, మరణం లేని జీవితంలోనికి నడిపిస్తే ఈ లోక సంబంధమైన అధికారం ఒప్పుకోదు. గమనిస్తున్నారా నాన్న? ఒప్పుకోదు. ఇక్కడ చూడండి, కొలస్సీ పత్రికలో చూడండి నాన్న, 13వ వచనం చూడండి. 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. గమనించారా? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. గమనించారా?
అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనం సువార్త అనేటువంటి వెలుగు జీవంలోనికి నడిపిస్తే సాతాను ఎందుకు ఊరుకుంటాడు? ఎవరికైనా సత్య సువార్త దైవజనులు కానివ్వండి, సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కానీ ప్రకటిస్తే ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నాడు తిమోతికి? తిమోతి, నేను సువార్త నిమిత్తమై అపోస్తులుడుగా నియమించబడ్డాను, పరిచర్య చేసేవాడిగా నియమించబడ్డాను, బోధకుడుగా నేను నియమించబడ్డాను. అందును బట్టి అంటే ఆ హేతువును బట్టి నేను అనేక శ్రమలు అనుభవిస్తూ వస్తున్నాను అని చెప్తున్నాడు. గమనించారా? ఇప్పుడు పౌలు జీవితంలో శ్రమలకు కారణం ఏంటంట? సువార్త. గమనించారా? ఇప్పుడు సువార్త నిమిత్తం ఎప్పుడైనా మీరు శ్రమ పడ్డారా? పడరు. ఎందుకని? మీకు అవసరం లేదు. ఎందుకని? నీకు జానడ పొట్టకు అన్నం దొరుకుతుంది, నీకు ఇల్లు వాకిలు పిల్లలు అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఇలా ఉండటం దేవుని చిత్తమని భ్రమ పడుతున్నారు. విషయం ఏంటో చెప్పిన, ఈ భ్రమ వెనక నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు అన్న సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా? నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోయేటప్పుడు నీ ఇల్లంతా కూడా సుఖభోగాలతో సుఖ సౌఖ్యాలతో ఏ లోటు లేకుండా చక్కగా హ్యాపీగా అన్ని విషయాల్లో నీకు జరిగిపోతూ ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావంటే నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, నేను చక్కగా ఆరాధన చేస్తున్నాను, నేను దేవుని స్తుతిస్తున్నాను, నాకేం బాధ లేదు అని అనుకుంటున్నారు. గమనిస్తున్నారా బిడ్డలారా? సువార్థికుడికైనా, కాపరికైనా, అపోస్తులుడికైనా, బోధకుడికైనా, లేకపోతే సంఘములో ఉన్న బిడ్డలకైనా ఒకటే పరిచర్య. అది సువార్త ద్వారా నీకు అనుగ్రహించబడేటువంటి పరిచర్య. గమనిస్తున్నారా? ఈ రోజున నువ్వు నమ్మాను అని భ్రమపడుతున్నావు. నువ్వు నమ్మిన దాన్ని ఖచ్చితంగా ప్రకటించాలి. నీకు సువార్త నీకు ఇచ్చిన అర్హత నువ్వు గుర్తుపట్టాలి. సువార్త నీకు కాపరిగా, లేకపోతే సువార్త నిన్ను అపోస్తులుడిగా, సువార్త నిన్ను బోధకుడిగా, సువార్త నిన్ను పరిచారకుడిగా నియమించాలి. నేను అడుగుతున్నాను దైవజనుడిగా, వీటిల్లో ఏదైనా నీకు ఇవ్వబడిందా? సువార్త నువ్వు ఇన్ని సంవత్సరాలుగా వింటున్నావు కదా, ఎప్పుడైనా నీ జీవితంలో దీనిలోకి పాలి పంపులు పొందావా? సువార్త నిన్ను పరిచారకుడిగా చేసిందా? సంఘంలో నిన్ను ప్రవచించే తల్లిగా, ప్రార్థించే తల్లిగా, లేకపోతే పరిశుద్ధులకు పరిచర్య చేసే తల్లిగా, లేకపోతే సంఘములో ఆర్థికపరమైన సమస్యల్లో ఆదుకునేటువంటి తల్లిగా, ఏదో ఒక భాగంలో నువ్వు సువార్త వినటం ద్వారా ఆ సువార్త నిన్ను నమ్మి నీకొక పని బాధ్యత అప్పగించిందా? ఏమండి? సంఘంలో నువ్వు చక్కగా బాధ్యత కలిగిన, సువార్త విషయంలో బాధ్యత కలిగిన బిడ్డగా నువ్వు ఉంటున్నావా? ఇప్పుడు పౌలు అంటాడు, నేను అపోస్తులుడిగాను, సువార్థికుడిగాను, పరిచర్య చేసేవాడిగాను, బోధకుడిగాను నన్ను నియమించింది సువార్త అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, నిన్నైనా నీ బిడ్డలనైనా సువార్త ఏ జీవితాన్ని నీకు ఇచ్చి నియమించింది? అంటే నువ్వింతవరకు సువార్తను నమ్మలేదు అని అర్థం. గమనించారా? నీ జీవితంలో ఇంతవరకు పరిశుద్ధమైన దేవుని సువార్తను నువ్వింతవరకు నమ్మలా. అంటే నువ్వు నమ్మానంటున్నావు, కానీ నిన్ను సువార్త నమ్మలా. గమనించారా? ఒకవేళ నిన్ను సువార్త గనుక నమ్మితే ఖచ్చితంగా సువార్త నిన్నేం చేస్తుంది తెలిసిన? సువార్త నిన్ను తన పని కొరకు, పరిచర్య కొరకు ఎన్నిక చేసుకుంటుంది. చూడండి, పౌలు ఎప్పుడు కూడా పరిచర్య చేసేవాడిగా, అపోస్తులుడిగా, ప్రవక్తగా, పరిశుద్ధులుగా ఉంటాడని, సేవ చేస్తానని పౌలు ఎప్పుడు కూడా ఊహించలేదు. తన జీవితంలో పౌలు ఎప్పుడు కూడా ఆలోచించలేదు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇక్కడ ఈ 4 వచనాల్లో 11 నుంచి 14 వచనాల్లో
2 వచనాల్లో పౌలు తన జీవితంలో 2 అద్భుతమైన కార్యాలను చూపించాడు సువార్త ద్వారా. 2 కార్యాలు పౌలు తిమోతి ఏ కార్యాలు చేయాలో చెప్తున్నాడు. మొత్తం 4 గుణలక్షణాలు ఈ 11 వచనం నుండి 14 వరకు 4 గుణలక్షణాలు అపోస్తులుడైన పౌలు తిమోతికి చూపిస్తున్నాడు. 2 గుణాలేమో పౌలు యొక్క జీవితంలో నుంచి చూపిస్తున్నాడు. మరి 2 గుణాలేమో తిమోతి నువ్వు ఎలాగుండాలో తెలిసినా ఇదిగో ఈ 2 సంపూర్ణమైన గుణాలు నీలో ఉండాలి అని చూపిస్తున్నాడు. మొత్తం 4 గుణాలు ఇక్కడ తిమోతికి పౌలు చూపించి నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చాలామంది మీకు డౌట్ ఏంటంటే, అయ్యగారు ఇది తిమోతికి సేవకుడికి కాపరికి చూపిస్తున్నటువంటి వాక్యాలు కదా, సంఘముగా మాకెందుకు అనే ఆలోచన రావచ్చు. వాస్తవానికి కొత్త నిబంధన పరిచర్య ఎప్పుడు కూడా నీకు బోధిస్తున్న కాపరిలో ఏ ప్రతిష్టలు ఉన్నాయో, ఏ సమర్పణ ఉందో, ఏ జీవితం ఉందో అవన్నీ కూడా సంఘము కూడా అనుసరించాలి. చూడండి, తిమోతిని పౌలు ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు ఏ బోధ అయితే చేశానో, గమనించారా నాన్న, నీకు ఏ సంగతులైతే నీకు చెప్పానో ఆయా సంగతులన్నీ కూడా నీవు అనుసరించి నడవాలి అని చెప్పాడు. చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి నాన్న. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయు, ఈకొనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా పౌలులో చూశాడంట. ఏమేం చూశాడు? మళ్ళీ చదువునానా, ఏమేం చూశాడు? ఇప్పుడు చూడండి, నెంబర్ 1 బోధన చూశాడు, ప్రవర్తన చూశాడు, ఉద్దేశాన్ని చూశాడు, నా విశ్వాసాన్ని చూశాడు, నా దీర్ఘశాంతాన్ని చూశాడు, ప్రేమను చూశాడు, ఓర్పును చూశాడు. గమనించారా? ఇవన్నీ కూడా పౌలులో ఉన్న విషయాలు చూసి వెంబడించాడు. ఇప్పుడు చూడండి, చూడడం వెంబడించడం అనే మాట సంఘము చేయవలసిన పని. అంటే అర్థం ఏంటి? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ది పెంతుకోస్తు అని పెట్టుకోవటం సంఘం కాదు. సంఘం అంటే హోసన్న మినిస్ట్రీస్ అని పెట్టుకోవటం సంఘం కాదు. సంఘం అంటే కల్వరి టెంపుల్ అని పేరు పెట్టుకోవటం కాదు. సంఘం అంటే అర్థం ఏంటో తెలిసిన, మచ్చ లేనిది, డాగు లేనిది, కళంకము లేనిది, ముడత లేనిది, మచ్చ లేనిది. గమనించారా? వాక్యము చేత ఉదక స్నానము చేయబడినది సంఘము అని అంటారు. ఇప్పుడు ఈ గుణ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళే దేవునికి సంఘము అని అంటారు. గమనించారా? వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజుల్లో చాలామంది తెలుగు బాప్టిస్ట్ అని, సిఎస్ఐ అని, ఆర్సిఎం అని, లోదరన్ అని, లేకపోతే ఏదో బేతస్తా సంఘం అని రకరకాల పేర్లు పెట్టుకున్నారు. వాక్యం వింటున్న పరిశుద్ధ సంఘమా, జాగ్రత్త. అపోస్తులకు ఎక్కడా కూడా యేసు ప్రభు సంఘాలకు పేర్లు చెప్పలా. కొలసీలో ఉంటే కొలసీ సంఘం అన్నాడు. ఇవన్నీ కూడా కొలసీ, గలతీ, ఎఫెసీ ఇవన్నీ కూడా ఊరు పేర్లు, అంతేగాని సంఘపు పేర్లు కాదు. సంఘం అంటే మచ్చలేంది, సంఘం అంటే డాగులేంది, కళంకము లేంది, ముడతలేంది. గమనించారా? వాక్యము చేత ఉదక స్నానం చేయబడింది. ప్రతి దినము వాక్యము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా మార్చబడి, దేవుని ఎదుట నిలబడేటువంటి జీవితాన్ని చేసేవారు అని అర్థం. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కాబట్టి ఈ రాత్రి మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలిసిన, మనం మన పితరులను ఫాలో అవడం. మన పితరులు ఏ బోధ అయితే చేశారో, మన పితరులు ఏ నడకైతే నడిచారో, అదే బోధ, అదే నడక, అదే పరిచర్య, అదే ప్రేమ, అదే ఓర్పు, అదే సహనం, అదే విశ్వాసం, అదే పరిశుద్ధ జీవితం, ఇవన్నీ కూడా సంఘములో ఉన్న బిడ్డలు, అలాగే పరిచర్యకు పిలువబడిన సేవకులు అందరూ కూడా అపోస్తులను వెంబడించాలి. అంటే అపోస్తులు ఏ ఉపదేశ క్రమం ప్రకారం నడిపించబడుతున్నారో, మిగతా సంఘం కానీ సంఘ బిడ్డలు కానీ ఎవరైనా కూడా ఖచ్చితంగా అదే నడక నడవాలి, అదే సువార్త పరిచర్య చెయ్యాలి. గమనించారా? ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారో తెలిసిన, ఇప్పుడు చూడండి, నేను ప్రతి వచనం వెంబడి వచనాన్ని చెప్తున్నానంటే అర్థం ఏంటి? నేను అపోస్తులను ఫాలో అవుతున్నాను. నేను ప్రకటిస్తున్నది నేను నమ్మి, వాళ్ళు ఏ ఏ విషయాల కొరకు సువార్తను ప్రకటించి అప్పగించుకొని బ్రతికారో, నేను అపోస్తులు ఏది చూసి ఫాలో అయ్యారో, పౌలు తిమోతిని కూడా నువ్వు నన్ను ఫాలో అవ్వు, నేను ఎలా సువార్త ప్రకటించానో, నేను ఎలా ఓర్చుకున్నానో, నేను ఎలా తగ్గించుకున్నానో, నేను ఎలాగా ప్రేమించానో, నేను ఎలాగా పరిశుద్ధ జీవితం చేస్తున్నానో, ఫాలో మీ, నన్ను అనుసరించి మీరు నడవండి. నేను ఆ క్రీస్తును అనుసరించి నేను నడుస్తున్నాను గనక మీరు కూడా నన్ను ఫాలో అయ్యి సేవ చెయ్యండి. గమనించారా? ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నానా అవునా? ఓకే, రైట్, ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చాలామంది జీవితంలో అపోస్తులు ఏ ఏ రూట్ మ్యాప్ ద్వారా ప్రకటించారో, ఏ మార్గం చూపించి ఆత్మలను రక్షించారో, ఏ ప్యాట్రిన్ అంటే ఏ నడక, ఏ బోధ చేసి వాళ్ళు ఆత్మలను రక్షించారో, చాలామంది దాన్ని అనుసరించకుండా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చదువుకున్నది వాళ్ళకు అర్థమైంది బోధిస్తున్నారు. బిడ్డలారా, పరిశుద్ధులు అపోస్తులు ఏ ఆత్మ ద్వారా సువార్తను ప్రకటించారో, వాళ్లకు ఉన్నటువంటి అభిప్రాయం, వాళ్ళ హృదయంలో ఎలాంటి అభిప్రాయం ఉందో, అందుకని ఇక్కడ చూడండి, మనం 3:10 చదివిన మాటలు అవే. 2 తిమోతి పత్రిక 3:10 ఏమంటున్నాడంటే, సత్క్రియ 2 తిమోతి 3:10 అయితే నీవు నా బోధను, నా బోధను, నా ప్రవర్తనను, ఇప్పుడు చూడండి, అపోస్తులకు దేవుడు ఏ ఉద్దేశం ఇచ్చాడో అదే ఉద్దేశాన్ని మనందరం కూడా ఫాలో అవ్వాలి. గమనిస్తున్నారా? నీకు ఉపదేశంలో ఉన్న సత్యాన్ని, వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో సువార్త ప్రకటించారో, వాళ్ళని నడిపించిన పరిశుద్ధాత్ముడు ఎలాంటి ఉపదేశాన్ని వాళ్ళు ప్రకటించి నమ్మి వెంబడించారో అదే జీవితం మనకు కూడా ఉండాలి. ఇప్పుడు తిమోతికి విషయాలన్నీ చెప్పేది అదే. ఇప్పుడు 9-10 వచనాల్లో, మొదటి అధ్యాయం 2 తిమోతి పుస్తకం 1 అధ్యాయం 9-10 వచనాల్లో, ఏ సువార్తకు దేవుడు నన్ను పరిచారకుడిగా నియమించెనో, 8వ వచనం చదువునానా? కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను. గమనించారా? ఏ సాక్ష్యం? ఆయన ఖైదీ అయిన అపోస్తులైన పౌలు గూర్చి అయినను నీవు సిగ్గుపడక్కర్లేదు. దేవుని శక్తిని బట్టి. ఇప్పుడు చాలా మంది సువార్త ప్రకటించాలంటే సిగ్గుపడతా ఉంటారు. ఒకవేళ ఏ సిస్టర్ అయినా డేర్ చేసి ఎవరికైనా సువార్త ప్రకటించి వాళ్ళని కాపాడి దానివల్ల వచ్చే శ్రమ అనుభవిస్తుంటే చుట్టుపక్కల వాళ్ళంతా ఎగతాళి చేసి
ఆ తల్లిని కూడా వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువైపోతారు. గమనించారా? ఆ తల్లికున్న విశ్వాసం గొప్పది. గమనించారా? మీరు సువార్త విన్న తర్వాత, సువార్తను విశ్వసించిన తర్వాత ఆ సువార్త నిన్ను వాడుకోవాలి. గుర్తుపట్టారా? సువార్త నిన్ను ప్రవచించే బిడ్డగా, నిన్ను సువార్త ప్రకటించే బిడ్డగా, నిన్ను ప్రార్థించే బిడ్డగా, సువార్తే కాపరిగా, బోధకుడుగా నిన్ను ఎన్నిక చేసుకోవాలి. బిడ్డలారా, ఈ రోజున సువార్త నిన్ను ఎన్నిక చేసుకుందా? ఇప్పుడు పౌలు 9-10 వచనాల్లో అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా గురించి యేసు ప్రభుని గురించి చదువునానా? ఆయన ఖైదీనైన నన్ను గూర్చి ఆయనను సిగ్గుపడక, నన్ను గూర్చైనను ప్రభువును గూర్చైనను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో ఇప్పుడు చూడండి, దేవుని శక్తిని బట్టి సువార్త విషయమైన శ్రమానుభవాలంట. అంటే సువార్తను నమ్మినప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా శ్రమ అనుభవింపబడాలి. ఇప్పుడు చూడండి, సేవకులుగా మా జీవితంలో మా ఉద్యోగాలు వదిలేసాం, మా కలిగినవన్నీ కూడా విడిచిపెట్టి, బంధువుల్ని, చుట్టాలని, గ్రామాన్ని, ప్రజలను అన్నిటిని విడిచిపెట్టి సువార్త నిమిత్తమై శ్రమ పడకపోతే, సువార్త నిన్ను ఎన్నిక చెయ్యకపోతే, నీ భవిష్యత్తులో నువ్వెన్నడూ కూడా దేవుని చిత్తాన్ని నువ్వు బ్రతికొండంగా చెయ్యకపోవటమే కాకుండా నీకు నిత్య పరలోక రాజ్యం నీకుండదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక తిమోతికి, ఒక కాపరికి ఇన్ని విషయాలు రాసి చెప్పాలండి పౌలు? గమనిస్తున్నారా? మాకు కాదులే, మేము సంఘం కదా, మాకు కాదు. యాక్చువల్గా సంఘము అనంటే కాపరు ఉంటాడు, సంఘము అనంటే సేవకు తర్ఫీదయ్యే దైవజనులు ఉంటారు, సంఘము అంటే సంఘ బిడ్డలు ఉంటారు. ఎవరికైనా ఒకే పరిచర్యలు, సువార్త ఎవరికైనా ఒకే క్రమమైనటువంటి పద్ధతి ప్రకారంగా పరిచర్య ధర్మములలో నీకు పాలు పంపులు దేవుడు ఇస్తాడు. ఈ రోజున సువార్తలో ఉన్నటువంటి, పరిచర్యలో ఉన్నటువంటి వాటిల్లో పాలి పంపులు నీ జీవితంలో లేదు అనంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు నమ్మిన విశ్వాసం నిన్ను మోసం చేస్తుంది అని అర్థం. గమనించారా? ఇప్పుడు తిమోతికి పౌలు చెప్పేటప్పుడు తిమోతి అదే చెప్తున్నాడు. పౌలు తిమోతికి అదే చెప్తున్నాడు. తిమోతి, ఇప్పుడు నన్ను చూసావా? నన్ను సువార్తకు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఈ మొదటి అధ్యాయం 1 వచనం నుండి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఆ అనేక అంశాలలో అదే చూపిస్తున్నాడు పౌలు తిమోతికి. అంటే అర్థం ఏంటి? భూమండలం మీద అతి శ్రేష్టమైనది, నమ్మకమైనది, ప్రజలందరినీ, మనలందరినీ కూడా కాపాడగలిగింది ఏదైనా ఉంది అనంటే భద్రం చేయగలిగింది, నిన్ను కాపాడగలిగింది, నిన్ను రక్షించగలిగింది, ప్రజలందరికీ మేలు చేయగలిగింది ఏదైనా ఉంది అనంటే అది కేవలం సువార్తే. గమనించారా? ఈ రోజున అలాంటి సువార్తను నమ్మేవాళ్ళు లేరు. వెండి బంగారాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, నీ చదువుల్ని, నీ తెలివితేటల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, లేకపోతే నీ ఆస్తుల్ని, పాస్తుల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, నీ కలిగిన ఉద్యోగాల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, మీ కలిగిన వాటన్నిటినీ నమ్మి నడిపించబడే వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు అంటాడు, మనిషికి దేవుడు అనుగ్రహించిన కృప, మనిషికి దేవుడు అనుగ్రహించిన రక్షణ, మనిషికి దేవుడు అనుగ్రహించిన జీవము, ఇవి సువార్త ద్వారానే మనందరికీ కూడా అనుగ్రహించబడింది. ఇప్పుడు నేను సువార్త ప్రకటించడానికి మిమ్మల్ని రమ్మంటాను, వస్తారండి? మా సొంత గ్రామం కదండి, మేము రాము, పక్కూరికైతే వస్తారా? అందుకనే పౌలు అంటాడు, సువార్త విషయంలో నువ్వు సిగ్గుపడొద్దు. నువ్వు సిగ్గుపడితే ఖచ్చితంగా నీ గురించి కూడా పరలోకమందున్న దేవుడు సిగ్గుపడతాడు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. మనం ఏం విత్తుతామో అదే పంట కోస్తామో ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుపట్టాలి. అందుకనే పౌలు ఇచ్చే స్టేట్మెంటు చాలా గంభీరమైంది. నేను సువార్త
సువార్త దేవుడు తన కృప ద్వారా నాకు అనుగ్రహించాడు. ఆ సువార్తలో ఉన్న క్రీస్తు ద్వారా నేను పరిచారకుడుగా, అపోస్తులుగా, బోధకుడుగా నేను ఎన్నిక చేయబడ్డాను అని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ మనుషుడు కూడా తనకు తాను సువార్త ప్రకటించకూడదు, లేకపోతే ఏ మనుషుడు కూడా తనకు తానుగా ప్రయాస పడకూడదు. నువ్వు సువార్త విని దానిని నమ్మినప్పుడు ఆ సువార్తే నిన్ను పరిచర్య చేపిస్తుంది, ఆ సువార్తే నిన్ను బోధకుడిగా నడిపిస్తుంది, ఆ సువార్తే నువ్వు నమ్మితే నిన్ను అపోస్తులుగా చేయగలదు. సువార్తలో ఉన్న జీవితాన్ని నువ్వు నమ్మకుండా నువ్వేం చేసినా చెల్లవో. నీ బ్రతుకు సువార్త రెండు ఒకటవ్వాలి. అప్పుడు సువార్తలో ఉన్న మహిమా గుణాలు నిన్ను కాపరిగాను, బోధకుడుగాను, అపోస్తులుగాను, ప్రవక్తగాను, సువార్థికుడుగాను ఎన్నిక చేసుకొని, లేకపోతే సంఘములో నువ్వు ప్రవచించే బిడ్డగాను, ప్రార్థించే బిడ్డగాను, కృపా వరాలు కలిగినటువంటి బిడ్డగాను సువార్త నిన్ను ఎన్నిక చేసుకుంటుంది. గమనించారా? ఈ రోజున వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నిన్ను సువార్త ఎన్నిక చేసుకుందా తెలీదు. నువ్వు పరిశుద్ధుల వైపు చూడవు. ఏమంటావు తెలిసిన? అమ్మో ఇంకా దేవుడు నన్ను పిలవలేదండి. అవునా అంటే అర్థం ఏంటో తెలిసిన? నువ్వెంతవరకు నా ప్రభు యొక్క సువార్తను నమ్మలేదు. నీ బిడ్డల్ని సేవకిమ్మని అడిగితే నువ్వెందుకు సేవకివ్వో తెలిసినా? నువ్వు నమ్మలా, సువార్తను నమ్మలా. ఇప్పుడు పౌలేమంటాడంటే, నేను ఎందుకు నమ్మానో సువార్త, ఆ సువార్తలో ఉన్న పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను నమ్మాను. ఆయన ఎవరో తెలిసిన? నమ్మదగినవాడు. ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు, ఆయన బలమేంటో నాకు తెలుసు అని చెప్తున్నాడు. పౌలు నమ్మిన దేవుడు, ఆ దేవునికున్న బలం, ఆ దేవునికున్న నమ్మకం, విశ్వాసం అన్నీ కూడా పౌలుకు తెలుసంట. నేను అడుగుతున్నాను, నీకు తెలుసా? నీ బిడ్డలకు సెలవులు వస్తే ఒక్కరోజన్నా దైవజనులు వెంబడి పంపావా? నమ్మేవా? నమ్మవరండి. నటన చెయ్యొద్దు. నువ్వు నటిస్తే నష్టపోయేది నువ్వే. నువ్వు సువార్తను నమ్మితే నువ్వైనా నీ పిల్లలైనా అతి శ్రేష్టమైన సువార్తకు పరిచారకులుగా తమను తాము అప్పగించుకుంటారు. నువ్వు నమ్మిన సువార్త నిన్ను ఆయన చిత్తం చేయడానికి నిన్ను ఎన్నుకొని నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. బిడ్డలారా, ఇవి చిన్న విషయాలు కాదండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి చూపించే ఆ మార్గం చిన్న విషయాలు కాదు. అది సువార్త ద్వారా వచ్చినటువంటి మార్గం. గమనిస్తున్నారా? మరలా చదువునానా? 11వ వచనం, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 11 నుంచి మళ్ళీ ఒకసారి చదువునానా? 11, 12 వచనాలు చదువునానా? ఇప్పుడు చూడండి, ఆ సువార్త విషయాలలో నేను ప్రకటించేవాడిగాను, అపోస్తులులను గాను, గమనించారా? అపోస్తులులను గాను, బోధకుడను గాను నియమింపబడి తిని. ఇప్పుడు చూడండి, ఎలా నియమించబడ్డాడు చెప్పండి? పౌలు నేను సేవ చేస్తానని బయలుదేరలా. ఏం చేశాడు? ఆయన దేవుడు వెలుగుగా దర్శించినప్పుడు నువ్వెవడు అన్నాడు. నీవు హింసించుతున్న నజరేయుడైన యేసును అన్నాడు. నన్నేం చేయమంటావు అన్నాడు. ఇదిగో నా కొరకు అన్యజనుల మధ్యలో నీవు నా చేతిలో ఒక సాధనంగా నా పక్షంగా నువ్వు సేవ చేయాలి, లేచినాడు అన్నాడు. అంతే. అది నమ్మాడు. నేను అంటున్నాను, సువార్తలో ఇన్ని విషయాలు నమ్ముతున్నావు, ఇన్ని విషయాలు వింటున్నావు, నువ్వు నమ్మిందేంటి? పౌలు దేవుని మాటను నమ్మాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున భయపడేవాళ్ళు చాలా ఎక్కువ అండి. నమ్మేవాళ్ళు తక్కువ, భయపడేవాళ్ళు ఎక్కువ. ఏమో ఈ సువార్త నమ్మితే నా పిల్లలు ఏమైపోతారో, అంతేనా సురేషయ్య గారు? కొడుకులు ఏమైపోతారో, ఉద్యోగాన్ని నమ్ముతారు.
అది దగ్గరుండి పాపం నేర్పి నిన్ను నరకాన్ని తీసుకెళ్తే దాన్ని నమ్ముతారు. మళ్ళీ సంఘంలో పాస్టర్లు అందరూ ప్రార్థనలో, ప్రభువా మా బిడ్డకి ఉద్యోగం ఇయ్యయ్యా, అంతేనా పాస్టర్ గారు? ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, పండగల కొరకు, పెళ్లి రోజుల కొరకు, పుట్టినరోజుల కొరకు, దినాల కొరకు, జ్ఞాపకార్థాల కొరకు, ఏమంటే చచ్చిపోతే బరియల్ గ్రౌండ్లో పాతి పెట్టడం కొరకు నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ సువార్తలో ఉన్నటువంటి దేవుని శక్తిని నమ్మేవాళ్ళు లేరు. గమనిస్తున్నారండి? ఈరోజున గమనించే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా చాలామంది ఏమంటారు, ఏమోనండి దేవుడు నన్ను పిలవాలి కదా. అవునా? నువ్వు సువార్తను నమ్మితే సువార్త నిన్ను పిలిచిద్ది. అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది అంటే నీ నమ్మకత్వంలో లోపం ఉంది, నువ్వు వినటంలో లోపం ఉంది. దేవుడు నీ పాపాన్ని తీసేస్తాడంటే, అమ్మో ఎంత ప్రయత్నం చేసినా నా పాపం పోవట్లేదయ్య గారు. అవునా? ఎందుకు పోవట్లేదో తెలిసినా నువ్వు నమ్మలా. నీలో ఉన్న పాపాన్ని తీసివేసే దేవుని శక్తిని నువ్వు నమ్మలా. మరి నువ్వేం నమ్మావు? డబ్బును నమ్మావు, జీతాలు నమ్మావు, వెండి బంగారాలు నమ్మావు, నీ ఆస్తిని నమ్మావు, నీ కలిగిన వాటిని నమ్మావు. ఇప్పుడు చూడండి, నీకు పుట్టిన పిల్లల వెంక ఎటు చూస్తా, నీకేంట్రా కొడుక 10 ఎకరాల ఆస్తి ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, నీకేంట్రా ఒక అపార్ట్మెంట్ కొన్నా, నీకేంట్రా 2 కార్లు కొన్నా, నీకేంట్రా 10 కాసుల బంగారం కొన్నా అంటారు. అంటే వీళ్ళ పిల్లలు దేన్ని నమ్మారంటావు? దేన్ని నమ్మి వాళ్ళు పెరుగుతున్నారు? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు లేరు. గమనించారా? కానీ పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు తెలిసిన? తిమోతి, మనందరికీ రక్షణ ఇచ్చే సువార్తను నమ్మాలి. మనందరికీ రక్షణ ఇచ్చి, పరిశుద్ధతనిచ్చి, పాపము లేని జీవితాన్ని ఇచ్చి, నిత్య జీవాన్ని ఇచ్చి, మరణము లేని జీవాన్ని ఇచ్చి, మనకి పరలోకాన్ని ఇచ్చే సువార్తను నమ్మాలి. నువ్వు నమ్మటమే కాదు, నీ ద్వారా అనేకులు కూడా నమ్మాలి. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునగాక. అనేకులు కూడా నమ్మాలి. కనుక సువార్తకు అతి శ్రేష్టమైన దేవుని శక్తి ఉంది కనుక దానిని కనుక నమ్మితే, ఆయన ఏ ఉద్దేశంతో నీకు నాకు రక్షణ ఇచ్చాడో, ఆయన ఏ ఉద్దేశంతో నీ పాపాలన్నిటినీ తొలగించి నిన్ను పరిశుద్ధపరిచాడో, ఆ ఉద్దేశాలన్నీ సువార్తలో ఉన్నవి. ఆ సువార్తలో ఉన్న జీవితం ద్వారా మనందరం కూడా నడిపించబడతాము అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో అలా గుర్తుపట్టే వాళ్ళు లేరండి. ఈ రోజుల్లో గమనించే వాళ్ళు లేరు. గమనిస్తున్నారా? అందుకనే చూడండి, 1 తిమోతి పత్రికలో కూడా సువార్తలో ఉన్న అభిషేకాన్ని చెప్తున్నాడు. చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాల వరకు చదవచ్చు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ సువార్త ఏ మనిషిని విడిచిపెట్టదా? విడిచిపెట్టదు. మనుషులు అందరూ, అంటే భూమండలం మీద పుట్టినటువంటి చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ కూడా రక్షించేది ఈ సువార్త. గమనించారా? ఎప్పుడైనా అతి శ్రేష్టమైన సువార్తను నీ జీవితంలో నీ పొరుగు వాళ్ళకి చెప్పావు ఎప్పుడైనా? నీ బతుకేంటో ఒకసారి వాక్యం అనే అర్థంలో చూసుకో. నశించిపోతున్న ఆత్మలు అతి శ్రేష్టమైన సువార్త ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణని, ఆ సువార్త కనుక నువ్వు ప్రకటించకపోతే యు ఆర్ ఏ ఫూల్. నువ్వు ఖచ్చితంగా ఒక పెద్ద ఫూల్వి. చనిపోయిన తర్వాత, ప్రభా నేను దశంభాగాలు ఇచ్చాను, నేను కానుకలు ఇచ్చాను ప్రభా అని నువ్వెంత మొరపెట్టినా దేవుడు ఏమంటాడు తెలిసిన? అక్రమస్తులారా, మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్. సువార్త ప్రకటించి సువార్తలో ఉన్న శక్తి ద్వారా
అనేక ప్రజలందరినీ నేను కాపాడాలని ఉద్దేశించిన ఆ సంగతి నువ్వు నమ్మలేదు కాబట్టి, ఒకటి నమ్మావు ఒకటి నమ్మలేదు కాబట్టి నువ్వు దేవుని రాజ్యానికి పనికి రావు, గెట్ అవుట్ అనేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. చాలామంది ఏమనుకుంటున్నారు తెలిసిన, ఆరాధనకి వెళ్ళి కానుకలు ఇచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకొని పెళ్లి రోజు దినాలు తద్దినాలు కోటాలు పెట్టుకొని ఆనందిస్తే మనందరం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అలా ఎప్పటికీ జరగదు. ప్రతి ఒక్కళ్ళు సువార్త ప్రకటించి తీరాల్సిందే. ఆ సువార్త నిన్ను ఎన్నిక చేయవలసిందే. ఆ సువార్త నిన్ను ఎన్నిక చేసిన వరాలలో నువ్వు ఖచ్చితంగా నడిపించబడవలసిందే. అలా సువార్త పక్షాన నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ బ్రతుకులో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమల గుండా నువ్వు ప్రయాణం చెయ్యకపోతే నీకు దేవుని రాజ్యం రాదు. నమ్మేవాళ్ళు లేరండి. ఈ రోజున సత్య సువార్తను నమ్మేవాళ్ళు లేరు. సరదాగా విని హ్యాపీగా చంకలు కొట్టుకొని టైంపాస్కు సరదాగా వచ్చి కానుకలు ఇచ్చి ప్రార్థన చేయించుకొని కోటాలు పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకోవద్దు, మోసపోవద్దు. దైవజనుడిగా, తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక సువార్థికుడిగా, మరి అపోస్తుల పరిచర్య చేస్తున్న పరిశుద్ధులుగా మీరు ఖచ్చితంగా నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? మళ్ళొకసారి అది కంటిన్యూ చేయనా? 1 తిమోతి 2వ అధ్యాయము 4-7 వరకు చదువునానా? ఆయన మనుషులందరూ రక్షణ పొంది, గమనించారా? మనుషులు అందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన, ఇప్పుడు చూడండి, అందరికీ అనుగ్రహించబడిన భాగ్యము ఇప్పుడు ఎవరికి వచ్చింది? పౌలుకి వచ్చింది. పౌలులోంచి తిమోతికి వచ్చింది. తిమోతిలోంచి సంఘంలోకి వచ్చింది. పౌలులోంచి సంఘంలోకి వచ్చింది. గమనించారా? చదువునానా? సత్యమును గూర్చిన, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని, అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెను అంటే గలవాడై అనాలి కదా. తిమోతికి ఒక్కడికే రాస్తే అంటే సంఘం మొత్తానికి రాస్తున్నాడు. గలవారై అంటే పౌలులో ఉన్న విశ్వాసం, తిమోతిలో ఉన్న విశ్వాసం, సంఘములో ఉన్న విశ్వాసం కూడా ఒకటే. కలిగిన వారై, వాళ్ళు ఏ ప్యాటర్న్లో నడిపించబడుతున్నారో, ఏ ఉపదేశ క్రమంలో నడిపించబడుతున్నారో అదే క్రమంలో సంఘం కూడా ఉండాలి. కలిగిన వారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని దృష్టిలో అపోస్తులు పరిశుద్ధులు ఏ ప్యాటర్న్లో, ఏ క్రమంలో పరిచర్య చేస్తున్నారో, ఏ విషయాల్లో సంఘం నడిపించబడాలో ఆయా విషయాల్లో మనం కూడా నడిపించబడాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఇప్పుడు అర్థమైందండి సువార్త అంటే ఏంటో. ఇప్పుడు ప్రజలందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటో తెలిసిన, ఇదిగో ఆయన మధ్యవర్తి ఉన్నాడు. నరునికి దేవునికి మధ్యలో ఆయన మధ్యవర్తి. ఆయన తన్ను తాను విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొనెను. సువార్త ఏం చేస్తుందో తెలిసిన, దేవుని యొక్క చిత్తం చేయడానికి మనలను మనం అర్పించుకునేటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. చూసారా? నువ్వు వాక్యాన్ని, ఉపదేశాన్ని నమ్మితే నీ జీవితంలో ఖచ్చితంగా ఈ ఆశీర్వాదం మనలో కూడా వస్తుంది. కంటిన్యూ చేయనా? దీనిని గూర్చినటువంటి సాక్ష్యము యుక్త కాలములో యందు ఇయ్యబడును. ఇప్పుడు చూడండి, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములో ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడనుగాను. ఇప్పుడు గమనించారా? ఈ సాక్ష్యం ఇవ్వడానికి నేను
ప్రకటించువాడిగాను అపోస్తలుడుగాను, అపోస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమించబడి తిని. సత్యమే చెప్పుచున్నాను, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడట లేదు. చెవి గలవారు విందురుగాక. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారండి? ఈ రోజున గుర్తుపట్టగలిగిన పరిస్థితుల్లోకి ఎదుగుతున్నారండి? ఏమి లేదండి, సరదాగా దురద చెవులు వేసుకొని పట్టనట్టుగా సరదాగా విని, ఏముందలే దేవుడు ఏదో వాక్యం చెప్తాడు, పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్తాడు, సరదాగా వినిపోతున్నారు అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, ఆ రోజున అపోస్తులను పరిశుద్ధులను నడిపించిన సువార్త యొక్క శక్తి ఈ రోజున సేమ్ నిన్ను కూడా అలానే నడిపించడానికి ఆ సువార్త నీకు ప్రకటించబడింది అనే సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గమనించారా? విశ్వాస సత్యములు అని రాశాడు. ఏమండి, చిన్న మాటలు కాదండి. నేను ఇంకా ఒక్కొక్క మాట దగ్గర ఆగట్లా. ఒక్కొక్క మాట దగ్గర ఆగితే ఇక నా ఆయుష్కాలం అంతా ఈ ఒక్క అధ్యాయం చెబితేనే సరిపోద్ది. నా ఆయుష్కాలం మొత్తం సరిపోద్ది ఈ ఒక్క అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేస్తే. అర్థమవుతుందండి? బోధకుడు అంటే ఏంటి? అర్థం ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేసి అంటే టీచింగ్. గమనించారా? అపోస్తులు అంటే పిలువబడిన వాళ్ళు, ఎన్నిక చేయబడిన వాళ్ళు, ప్రత్యేకించబడిన వారు అని అర్థం. గమనించారా? కాబట్టి మనందరం కూడా ఒక్కొక్క విషయాలను మనం చూడగలుగుతున్నాం. చూడండి, మనం అంతకుముందు చదువుకున్న ప్రకారంగా పౌలు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గురించి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే చూడండి నాన్న, అపోస్తుల కార్యాలు 9:13-16 వచనాల్లో నేను అతనిని ఎన్నుకున్న నా సాధనం అంటాడు. 15-16 వచనాల చూడండి. పౌలుని 15వ వచనం చదువున్నాను. అందుకు ప్రభువు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో. గమనించారా? అంటే ఇప్పుడు అర్థం ఏంటి? సువార్తను నమ్మితే నీకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. సువార్తలో ఉన్న జీవితం చేస్తే, సువార్తను గనుక నువ్వు నమ్మితే, ఆ సువార్త నిన్ను గనుక ఎన్నిక చేసుకొని నిన్ను అభిషేకించి వాడుకుంటే ఖచ్చితంగా నీకు శ్రమలు వస్తాయి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. బాబు, నా నామం నిమిత్తం పౌలు అన్యజనుల మధ్యలో అనేక హింసలు శ్రమలు అనుభవించడానికి ఎన్నిక చేయబడ్డాడు. సువార్త నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఖచ్చితంగా, నువ్వు స్త్రీవైనా పురుషుడువైనా వృద్ధుడువైనా బాలుడువైనా యవనస్తుడైనా నువ్వు ఎవరివైనా సరే, నువ్వు అనేకుల చేత నిందించబడతావు, శ్రమలు అనుభవించబడుతుంది, మరి బాధలు అనుభవించవలసిన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నీ ముందర నేను కూర్చొని ఉపదేశం చేస్తున్నానంటే నేను ఎన్ని నిందలు శ్రమలు అవమానాలు పడ్డానో నాకు తెలుసు, సంఘానికి తెలుసు, దేవుని ప్రజలకు తెలుసు. గమనిస్తున్నారా? ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, తిమోతికి ఏ అనుభవాన్ని చూపిస్తున్నాడో చూడండి. నేను అడుగుతున్నాను, సువార్త ద్వారా కలిగిన కార్యాలు తల్లిదండ్రులరా మీ జీవితంలో మీ పిల్లలకు చూపిస్తున్నారంటే? సువార్త విషయంలో నువ్వేమో శ్రమ పడతావా? నీ పిల్లలు శ్రమ పడకూడదా? గమనించారా? నీ పిల్లలేమో ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలా? పాస్టర్ల పిల్లలండి, సువార్థికుల పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్ అవ్వాలి. అదేమనంటే ఏమోనండి, దేవుని చిత్తం కదా. ఎంత భయానకమైన పరిస్థితుల్లో ఉన్నారో సంఘాల్లో ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు లేరు. బాల్యదినం నుండి సువార్త విన్నటువంటి తిమోతిని
దేవుడు ఒక పరిచారకుడిగా, అపోస్తులుడిగా మరి ఎన్నిక చేసుకుంటే, మరి నిన్ను నీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి నా పిల్లలు నేను నమ్మానంటే, సువార్త విషయంలో నువ్వు ఎక్కడా కూడా ఎన్నిక చేయబడతలేదంటే, ఆ బాధ్యతలు నీ మీద లేవంటే నువ్వెంతవరకు అసలు సువార్తనే నమ్మలా. నీ బ్రతుకులో ఇంతవరకు సువార్తలో ఉన్న శక్తి నీ బాడీని, నీ ఇంటిని, నీ పిల్లల్ని నడిపించడంలా టైం పాస్ చేస్తున్నావు. ఒకరోజు నువ్వు మోసగించబడి, ఒక రోజున ఉగ్రత దినమందు నువ్వు ఖచ్చితంగా ఏడుస్తావు. జాగ్రత్త. ఈ రోజున నీ జాన్ల పొట్టక సంపాదించుకొని నేను శుభ్రంగా తిని తాగి బతుకుతున్నా, నాకేం బాధ లేదనుకుంటావు. జాగ్రత్త. ఈరోజు ఈ ప్రకటన చిన్నది కాదండి. నేను ఈరోజు సాయంత్రం ధ్యానం చేస్తున్నప్పుడు నేను దేవుని ఎదుట గడగడలాడిపోయా. ప్రభా, ఈ కృపలో నేను, నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నాకు కలిగిన వారందరూ కూడా ఇలాంటి భాగ్యంలో, నాకు అనుగ్రహించబడిన సంఘం బిడ్డలందరూ కూడా ఇలాంటి భాగ్యంలో పాలి పంపులు పొందాలి ప్రభా అని నేను దేవుని ఎదుట గడగడలాడుతూ ప్రార్థన చేశా. ఒక సువార్తకున్నటువంటి శక్తిని గుర్తుపట్టలేని అవిశ్వాసపు మంద ఈ రోజున సంఘాల్లో కుప్పలు ఉన్నారండి. నమ్మేనని భ్రమపడి మోసగించబడుతున్నారు. జాగ్రత్త. తండ్రిగా, దైవజనుడిగా బాధతో చెప్తున్నానండి, నమ్మేవాళ్ళు లేరు. ఆ రోజున అపోస్తులను, తిమోతిని, పరిశుద్ధులను దేవుని ఆత్మ ఎలా నడిపించిందండి, ఈ రోజున ఈ సువార్త నిన్ను ఎలా నడిపిస్తుంది? నమ్మేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు అంతకన్నా లేరండి. బిడ్డలారా, చెవిగలవారు విందురుగాక, నీ హృదయం రేపబడునుగాక, నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 2వ తిమోతి పుస్తకంలో 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదువునానా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. ఎట్లాగమ్మా? ఎలాగంట? ఏ సైనికుడు అంట? మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇప్పుడు చూడండి, మంచి సైనికుడు ఏం చేస్తాడంట? ఏమండి, ఈ రోజున మనందరం నిద్రపోతున్నాం అంటే ప్రశాంతంగా, మన భారతదేశం చుట్టూ బార్డర్లో సైన్యాలు, ఎన్నో వేల మంది సైన్యం నిద్రాగారాలు పోకుండా ఎలాంటి శత్రువు మన గుడారంలోకి, మన దేశంలోకి, మన కుటుంబాల్లోకి, రాష్ట్రాల్లోకి రాకుండా వాళ్ళు ఇంటెలిజెన్సీ వాళ్ళు కాపాడుతూ ఉంటారు. గమనించారా? మిలిటరీ కాపాడుతూ ఉంటుంది, పోలీసు యంత్రాంగం కాపాడుతూ ఉంటుంది. గమనించారా? మంచి సైనికుల వలె. అంటే ఒక సువార్థికుడు ఎవరో తెలిసినా, శత్రువులు ఎక్కడా కూడా నీ జీవితంలో కానీ, నీ పొరుగువారి జీవితంలో కానీ, ఇతరుల యొక్క జీవితంలో కానీ ఎక్కడా కూడా ఏ శత్రువు చొరబడకుండా సువార్త ద్వారా కంచె వేసేటువంటి ఒక మంచి సైనికుడు. చప్పట్లు కొడు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో నీ పొరుగువారు దుర్బోధల చేత మోసగించబడుతుంటే వాళ్ళకు నువ్వు మంచి సైనికుడిగా నిలబడి వాళ్ళ మోసంలో నుండి సత్య సువార్తను ప్రకటించి కాపాడుతున్నావండి. తిమోతి, మంచి సైనికుని వలె. చూడండి, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో తినటానికి, ఫంక్షన్లకి, ముచ్చట్లాడడానికి కలిసి స్నేహం చేస్తారు, కానీ సువార్త ప్రకటించడానికి స్నేహం చేస్తారండి. మీకు బుద్ధి ఎవరు చెప్తాడో నాకు తెలీదు, మీకు బుద్ధి జ్ఞానం ఎవరు చెప్తారో నాకు తెలీదు. వాళ్ళతో పాటు తినే విషయాల్లో, తాగే విషయాల్లో పాలు పంపులు పొందుతారు, కానీ సువార్తలో ఉన్న సత్య సంబంధమైన విషయాన్ని బోధించడానికి నోరు తెరవు. జాగ్రత్త. దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు. ఆ రోజున నువ్వు చేసిన భక్తికి పరలోకి వెళ్ళిపోతానని భ్రమపడద్దు. సువార్తలో ఉన్న దేవుని కార్యాలు, క్రీస్తు నీ కొరకు, ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టి అబద్ధ బోధకుడైన అపవాది చేతిలో నుంచి తప్పించాడు నిన్ను, నన్ను. గుర్తుపట్టగలుగుతున్నావా? ఇప్పుడు ఏదేను తోటలో అవ్వమ్మతో వాడు చెప్పే మాట అదే. వాడు సువార్తే చెప్తాడు, కానీ వాడి యొక్క సువార్త శరీరానుసారంగా ఉంటుంది.
నీలో ఆత్మ సంబంధంగా బతకకుండా శరీర సంబంధమైన మనిషిగా బ్రతికే విధంగా నిన్ను ప్రేరేపిస్తుంది. చూడండి, కొంతమంది సేవకుల్ని నేను సేవకుల కూటానికి పిలిస్తే ఉద్యోగాలు ఉన్నాయి నేను రావటానికి కుదరదు, మాకు సెలవు ఎవరని చెప్పే పాస్టర్లు ఉన్నారండి. ఏమండి, ఉద్యోగం చేసే దైవజనుడు నీ ఆత్మను రక్షిస్తాడండి? బుద్ధి జ్ఞానం ఉందండి? ఒక ఉద్యోగస్తుడు ఇద్దరు యజమానులకు మరి దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి నీ ఆత్మను రక్షిస్తాడండి? జీతగాడు నా సేవకుడు కాదని యేసు ప్రభు చెబితే నమ్మేవాళ్ళు లేరు. ఈ రోజున జీతాలకి ఎక్కడికో ఉద్యోగాలకు వెళ్తూ పనిచేస్తూ డబ్బులు సంపాదించుకొని ఎక్కడా శ్రమ కష్టం లేకుండా సుఖభోగాలు అనుభవించే పాస్టర్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయారు. బుద్ధి జ్ఞానం ఎవడు చెప్తాడు? జాగ్రత్త, విశ్వాసం మీద ఆధారపడి దేవుడు పంపితే తిని బతికేటువంటి విశ్వాసం మీద ఆధారపడాలి. విశ్వాసం కానిదేదో అదే పాపం అని లేఖనాలు చెప్తున్నాయి. కూలికి బోధించే కాపరుల దగ్గరికి వెళ్ళకూడదు. జీతాలు తీసుకొని సేవ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. జాగ్రత్త. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, చెవిగలవారు విందురుగాక. మీరు హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని వాక్యాన్ని చెప్పిన సంగతులు వినకుండా, పరిశుద్ధులు ప్రతిష్ఠితులు చెబుతున్న మాట వినకుండా మీ సొంత నీతి మీద ఆధారపడి ప్రవర్తిస్తే ఒక రోజున దేవుని సన్నిధిలో నువ్వు విడిచిపెట్టబడి ఆరని అగ్నికి వెళతావు. జాగ్రత్త. నమ్మేవాళ్ళు లేరండి. ఈ రోజున విశ్వసించే వాళ్ళు లేరు. అలా ఉద్యోగాలు చేస్తూ సేవ చేసే వాళ్ళ చుట్టూ తిరిగే ప్రజలు ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అప్పగించే వాళ్ళు ఉన్నారు. కానీ అపోస్తులు ఏ సువార్త ప్రకటించారో ఆ సువార్తను వచ్చిన వెంబడి వచ్చిన ఒక పొల్లు సున్నా కూడా ప్రకటించే పరిశుద్ధులకు మాత్రం ఏమాత్రం నమ్మేవాళ్ళు లేరు, విశ్వసించే వాళ్ళు లేరు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మంచి సైనికుని వలే, చూసారా అక్కడే మళ్ళొకసారి ఆ మాట చదువునాను. మంచి సైనికుల వలే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నాతో కూడా శ్రమను అనుభవించు. దేనికి పిలుస్తున్నాడు సేవకుడు? అండి, మిమ్మల్ని సువార్త ప్రకటించడానికి నాతో కూడా శ్రమ పడడానికి రమ్మంటే వస్తారండి? మా ఆయన ఒప్పుకోడని ఒకడు, మా ఆవిడ ఒప్పుకున్నదో ఒకడు, మా తల్లిదండ్రులు ఒప్పుకోరనే ఒకళ్ళు. చూసారా, ఎవడిష్టం వాడిది. గమనించారా? అక్కడే 2వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చదువునానా. నేను నేరస్తుడనై ఉన్నట్టు, ఇప్పుడు చూడండి, పౌలు అంటున్నాడు, నేను సువార్త విషయంలో ఒక నేరస్తుడు వలె ఉన్నాను. నేను ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. గమనించారా? పౌలును బంధించొచ్చేమో కానీ దేవుని వాక్యాన్ని బంధించే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. గుర్తుపట్టారా? నమ్మగలిగిన వారు ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. తండ్రిగా దైవజనుడిగా నేను ప్రేమతో చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ చేయనా? అందుచేత ఏర్పరచబడిన వాళ్ళు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసు నందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఇప్పుడు చూడండి, సమస్తం కూడా ఓర్చుకుంటున్నాడంటే ఎలా ఓర్చుకుంటున్నాడో తెలిసిన? సువార్త నిమిత్తం జైల్లో ఉన్నాను నేను. అంతేకాకుండా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన సువార్త యొక్క కార్యం, ఆ కార్యాలను బట్టి నేను అనేక శ్రమలు, హింసలు అనుభవిస్తున్నాను, ఓర్చుకుంటున్నాను అంటున్నాడు. ఏం ఓర్చుకున్నాడు తెలుసండి మీకు? నేను చూపించనా? తట్టుకోగలుగుతారా? పౌలు ఎలా ఓర్చుకుంటున్నాడు తట్టుకోగలుగుతారా? చదవండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం
22 నుంచి 27 వరకు చదువు నీకు ఓపికంటే. 11 అధ్యాయం 22 నుంచి 27 వరకు. మొదటి కొరింథీ 11వ అధ్యాయము. ఇదేమి ఆ, అన్నపానములు పుచ్చుకొనుటకు ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? నీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి ఆ, పేదలను సిగ్గుపరచుదురా? ఆ. మీతో ఏమి చెప్పుదును? మీతో నేనేం చెప్పుదును? దీనిని గూర్చి ఆ, మిమ్మును మెచ్చుదునా? మెచ్చుదునా? మెచ్చను. నానా ఇది కాదు కానీ 2 కొరింథీ, క్షమించు నానా. 2 కొరింథీ 11వ అధ్యాయం. వారు హెబ్రీయులా? ఆ, నేను హెబ్రీయుడనే. వారు హెబ్రీలా, నేను కూడా హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా? వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుడనే. నేను కూడా ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా? వారు అబ్రహాము యొక్క సంతానమా? నేను అట్టివాడనే. నేను కూడా అలాంటి వాడినే. వారు క్రీస్తు పరిచారకులా? వారు క్రీస్తు యొక్క పరిచారకుల వెర్రివాని వలె వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. నేను ఎక్కువగా అందరికంటే క్రీస్తు యొక్క పరిచారకుడను నేను. మరి విశేషముగా ప్రయాసపడి తిని. ఇప్పుడు చూడండి, క్రీస్తు యొక్క పరిచారకుడు మరి విశేషంగా ప్రయాసపడ్డాడంట. మరియు అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. అనేక పర్యాయములు ప్రాణాపాయాలలో నేను ఉంటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తలతో కొట్టబడి తిని. బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను నేను ఉంటిని. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములలోను